హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో దివాళీ కోసం ప్రింగిల్స్ బాక్స్తో స్టెప్ వైజ్ క్యాండిల్ హోల్డర్ ఎలా చేశానో చూడండి. దీనికోసం నేను ఇలా 5 ప్రింగిల్స్ బాక్స్ తీసుకున్నాను. వాటిని మనం స్టెప్స్ వైజ్గా ఉండేటట్టు కట్ చేసుకుని అరేంజ్ చేసుకున్నాను. దానికి నేను నార్మల్గా బ్రౌన్ కలర్ పెయింట్ వేసాను. బ్రౌన్ కలర్ పెయింట్ పూర్తిగా లేదు, అందువల్ల మధ్యలో వాటికి నేను రెడ్ కలర్ యూస్ చేశాను. కొంచెం రెండు సేమ్ షేడ్స్లో ఉంటాయి కదా, అందుకని ఇలా 5 స్టెప్స్గా నేను అరేంజ్ చేశాను. పెద్దది, చిన్నది, అలా ఇంకా చిన్నది, అలాగా మొత్తం పెయింట్ చేశాక నేను ఇలా వైట్ కలర్తో దీని మీద రకరకాలుగా డిజైన్ చేశాను. ఇంకా వేరే కలర్స్ ఏమీ యూజ్ చేయలేదు. ఈ బ్రౌన్ మీద వైట్ బాగా లుక్ వస్తుంది. అలాగే ఇలా కొంచెం టెర్రాకోటా ఎఫెక్ట్ కూడా వస్తుంది కదా, అందుకని ఇలా అన్ని బాక్సెస్కి నేను ఇలా బ్రౌన్ కలర్ వేసి దాని తర్వాత దాని మీద ఇలా వైట్ కలర్తో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా డిజైన్స్ వేసాను. ఇలా అన్నిటికీ వైట్ కలర్తో డిజైన్స్ వేసాక నేను ఇలా ఓల్డ్ సిడీస్ తీసుకున్నాను. దాని మీద నేను ఇలా గోల్డ్ కలర్ లుక్ వచ్చేలాగా ఈ పెయింట్ వేసాను. ఇది క్రీమ్ కలర్, గోల్డ్ కలర్ లేదు, జస్ట్ ఎఫెక్ట్ కోసం నేను ఈ కలర్ వేసాను. ఇలా సీడీకి డబల్ కోట్ వేస్తే మనం చాలా ఈజీగా దానిపైన ఏ కలర్ వేసినా ఈజీగా ఉంటుంది. అలాగే సీడీస్కి కూడా నేను అన్నిటికీ 5 సీడీస్కి 5 డిజైన్స్ వేసాను. గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కలర్ పెయింట్ వేస్తే ఇంకా లుక్ వస్తుంది. నేను నార్మల్గా ఈ కలర్ వేసాను. దీని మీద ఇలా ఫ్లవర్స్ ఆల్రెడీ వేసుకోవడానికి, లేకపోతే మెటాలిక్ కలర్స్ కానీ యూస్ చేస్తే ఇంకా బాగా లుక్ వస్తుంది. నేను నార్మల్ acrylic కలర్స్ యూస్ చేశాను. ముందే ఇలా అవుట్లైన్ చేసుకుంటే ఈజీగా పెయింట్ చేయొచ్చు. నేను ఇలా స్కెచ్ పెన్తో ఇలా అవుట్లైన్ చేసుకున్నాను అన్నిటికీ.
ఇలా అన్నీ పెయింట్ చేసుకున్న తర్వాత నేను అక్కడక్కడ మిర్రర్స్ని స్టిక్ చేశాను. ఎక్కువ మిర్రర్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు, కానీ నేను కొన్నే స్టిక్ చేశాను. అది మన చాయిస్. మిర్రర్స్ స్టిక్ చేయడం వల్ల చాలా లుక్ వస్తుంది. మనం దీని మీద దియా పెట్టినప్పుడు ఆ వెలుతురికి రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ అక్కడక్కడ ఒక్కొక్కటి స్టిక్ చేశాను. ఈ స్టాండ్ కూడా నేను అక్కడక్కడ మిర్రర్స్ని స్టిక్ చేశాను. ఇలా అన్నిటికీ చేయడం అయిపోయాక ఇలా మన ముందు రెడీ చేసుకున్నట్టు ఒకదాని మీద ఒకటి స్టిక్ చేశాను. ఇలా స్టిక్ చేసుకునే ముందు నేను దీంట్లో కొన్ని వెయిట్ కోసం పడిపోకుండా, మనం క్యాండిల్స్ అవి పెట్టినప్పుడు పడిపోకుండా, ఫ్యాన్ గాలికి అలా పడిపోకుండా ఉండడం కోసం నేను దీంట్లో కొంచెం వేస్ట్ పేపర్స్ అన్నిటిని పెట్టాను వెయిట్ రావడానికి. స్టాండర్డ్గా నిలబడతాయి ఇవి. ఇట్లా ఏవైనా పెట్టుకోవచ్చు. నేను వేస్ట్ పేపర్స్ అన్నిటిని ఇలా కట్ చేసి దీంట్లో పెట్టి పైన స్టిక్ చేశాను. ఇలా మొత్తం ఇలా స్టాండ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సీడీలు పెట్టాక పైన ఇలా ఉంటుంది లుక్. సీడీని నేను స్టిక్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వాటిని మనం వేరేలాగా యూస్ చేసుకోవచ్చు తీసుకుని, అందుకని నేను అన్నిటిని స్టిక్ చేయలేదు. ఇలా రంగోలీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం దీవాళీ ఫెస్టివల్కి. ఒక పింక్ దానికే ఎక్కువ అంటించాను మిర్రర్స్, మిగతా అన్నిటికి తక్కువ అంటించాను. ఇప్పుడు క్యాండిల్ హోల్డర్ కోసం నేను ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఓల్డ్ బ్యాంగిల్స్, ఆల్మోస్ట్ 15 years కలెక్షన్ బ్యాంగిల్స్ ఇవన్నీ. ఇలా బ్యాంగిల్స్ అన్నిటిని ఇలా స్టోర్ చేసి పెట్టాను. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, క్యాండిల్ హోల్డర్ చేసుకోవడం. ఇలా ఒక్కొక్క బ్యాంగిల్స్ అన్నిటిని ఇలా సెట్ చేసుకుని ఒకదానికొకటి స్టిక్ చేసుకున్నాను. ముందే మనం సెట్ చేసుకునేటప్పుడే అన్ని కలర్స్ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుంటాయి. నేను ఇలా బ్లూ కలర్కి మిడిల్లో ఇలా బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ ఇంకొక బ్యాంగిల్ తీసుకుని సెట్ చేశాను. లేదా ఇలా గ్లూతో స్టిక్ చేసుకొని సెట్ చేసుకోవాలి. మనకి ఈజీగా క్యాండిల్ హోల్డర్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, ఇది చాలా తొందరగా అయిపోతుంది. అలాగే దీంట్లో క్యాండిల్ పెట్టినప్పుడు లుక్ కూడా బాగుంటుంది. ఇలా 5 types నేను చేసుకున్నాను 5 CDs మీద పెట్టడానికి. అలాగే కలర్స్ కూడా వాటికి మ్యాచ్ అయ్యేలాగా 5 కలర్స్ తీసుకున్నాను. ఇంకా క్యాండిల్ హోల్డర్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా నేను వీటిని అరేంజ్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇది మాది మెయిన్ డోర్కి కార్నర్లో ఇలా, లేకపోతే మెయిన్ డోర్కి ముందు స్టెప్స్ ఉంటే కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది స్టెప్స్ ఉంటే. ఇంకా లేకపోతే ఎంట్రన్స్లో అలా ఎక్కడైనా బాగుంటుంది.
నేను ఇలా స్టెప్స్ వైజ్గా పెట్టాను. దాని తర్వాత నెక్స్ట్ సీడీస్ పెట్టాను పైన ఇలా బ్యాంగిల్తో చేసిన హోల్డర్ కూడా పెట్టేసాను క్యాండిల్ది. మనం కావాలంటే ఈ బ్యాంగిల్ క్యాండిల్ హోల్డర్ తీసేసి నార్మల్ దియాస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్లవర్ పెటల్స్ కోసం రియల్ ఫ్లవర్ పెటల్స్ అయితే చాలా బాగుంటుంది లుక్, కానీ అవి లేవు. నేను ఇలా పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా రియల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి, లుక్ వైజ్గా చాలా బాగుంటాయి. ఇలా సన్నగా పెటల్స్ లాగా కట్ చేసుకున్నాను. నా దగ్గర రెడ్, పింక్, ఎల్లోనే ఉన్నాయి, వైట్ లేదు. వైట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. బాగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. వీటి బదులు రియల్ ఫ్లవర్ పెటల్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇక్కడ కింద పేపర్ పెటల్స్ చేస్తా కదా, వాటితో అన్నిటిని ఇలా నేను కింద పోసుకుని అరేంజ్ చేసేసాను. ఇవి ప్లాస్టిక్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్నాక నేను ఇలా టీ లైట్ క్యాండిల్స్ పెట్టాను. కావాలంటే మనం రియల్ దియాస్ అయినా పెట్టుకోవచ్చు, అది రియల్ క్యాండిల్స్ అయినా పెట్టుకోవచ్చు. పిల్లలు అటు ఇటు తిరుగుతారు ఇంట్లో అన్నప్పుడు నేను ఇవైతే అసలు భయం ఉండదు. మెయిన్ డోర్ కాబట్టి వద్ద అటు ఇటు తీస్తూ ఉంటారని ఇలా ఈ క్యాండిల్స్ పెట్టాను నేను. ఇది ఒక టైప్ సెటప్, నైట్ లుక్ ఇలా ఉంటుంది. చూసారా బ్యాంగిల్స్లో ఎంత లుక్ వచ్చినాయో క్యాండిల్స్ పెట్టడం వల్ల. ఇలా సెకండ్ నేను ఇలా రౌండ్గా కూడా అరేంజ్ చేశాను వీటిని. మనం ఇంట్లోనే ఎక్కడైనా మిడిల్లో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా కార్నర్లో. అది ప్లేస్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో ఈ సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది ఇది. దీవాళికి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇది సెకండ్ లుక్, థర్డ్ లుక్, ఇలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నాకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much once again.